సుజీ, అమ్మ చెప్పిన ప్లేస్ ఇదేనా? ఇదే అయి ఉండొచ్చేమో. సరే పదవే వెళ్దాం. ఈ ప్లేస్ ఏంటి అసలు? ఈ చర్చి ఏంటి అసలు ఇలా ఉంది? ఆంటీ ఈ చర్చికి వచ్చేది, మనల్ని ఇక్కడికే నా వెళ్ళమనింది. ఏమోనే, నాకు కూడా తెలియదు. రోజు అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవడానికి ప్రెజర్ పెడుతుంటేనే ఇక్కడికి వచ్చాము. సరే పదవే వెళ్దాం, వెళ్ళి ప్రేయర్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం కదా. చర్చి ఏంటి ఎంత దారుణంగా ఉంది? మనం ఇక్కడ ఎలా ప్రేయర్ చేయాలి? అదేవే, నాకు కూడా అర్థం కావట్లేదు. మనమేంటి, మన రేంజ్ ఏంటి, ఇక్కడికి రావడం ఏంటి? అసలు మన కంట్రీస్లో చర్చిలు ఎలా ఉంటాయి, ఎంత బాగుంటాయో. అసలు అమ్మ ఇక్కడికి ఎలా వచ్చేదో, మనల్ని ఇక్కడికి వచ్చి ఎలా ప్రేయర్ చేసుకోమనిందో ఏంటో. అవునువే, కనీసం ప్రేయర్ చేసుకోవడానికి టేబుల్స్ కూడా లేవు. డైలీ వెళ్ళి ప్రేయర్ చేసుకోండి అని చెప్పేది, ఇక్కడికి వచ్చి ఎలా ప్రేయర్ చేయాలి? ఎవరమ్మా మీరు? ఎవరి పిల్లలు? అయినా మీరెవరు? నేను ఇక్కడే చర్చిలో ఉండి దేవుని పని చేసుకుంటూ ఉంటానమ్మా. ఓ అలాగా. మా అమ్మ పేరు హన్న, తను నా ఫ్రెండ్ రాణి. అమ్మ ఇక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకోండి అని చెప్పింటే వచ్చాము. మీరు హన్నా పిల్లలా అమ్మా? మీ అమ్మ ప్రతిరోజు ఇక్కడికే చర్చికి వచ్చేదమ్మా. ఇప్పుడు రావట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఎక్కడుంటున్నారు? మేము ఇక్కడ ఉండట్లేదు, కంట్రీస్కి వెళ్ళిపోయాము. ఏంటి, మా ఆంటీ డైలీ ఈ చర్చికి వచ్చేదా? అవునమ్మా, మీ ఆంటీ రోజు ఈ చర్చికే వచ్చేది. అమ్మ ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కన్నీరు విడిచి దేవుని బలిపీఠం పట్టుకొని మీకోసం, మీ డాడీ కోసం ఎక్కువగా ప్రేయర్ చేసేది. ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలకు మిస్ అవ్వకుండా వచ్చేది. ప్రతిరోజు వచ్చి కన్నీరు విడిచి మీ స్థితి బాగుండాలి అని దేవునికి మొరపెట్టేది. అమ్మా మీరు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నారంటే అమ్మ చేసిన కన్నీటి ప్రార్థనే. మీ చిన్నప్పుడు ఒకప్పుడు మీకేమీ ఉండేది కాదు, నాన్నకు ఉద్యోగం కూడా సరిగా ఉండేది కాదు. అమ్మ వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించడం వలన అంచెలంచెలుగా మీరు ఆశీర్వదింపబడ్డారు. నాన్నకు ఒక మంచి ఉద్యోగం వచ్చి మీరు కూడా ఇప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుతున్నారంటే అమ్మ ఇక్కడ ప్రతిరోజు చేసిన కన్నీటి ప్రార్థనే. అందుకే నా మా ఆంటీ ఇక్కడికి వెళ్ళమని అంత ప్రెజర్ చేసేది. అందుకేనేమో ఆంటీ, అమ్మ ఈ చర్చి గురించి చాలా గొప్పగా చెప్తుంటే మాకేం అర్థమయ్యేది కాదు. ఈ చర్చిని చూసి చాలా తక్కువ అంచనా వేసుకున్నాము. ఈ చర్చిలో ఇంత మహిమ ఉందని మాకు తెలియదు ఆంటీ. ఓకే ఆంటీ, మేము వెళ్ళి ప్రేయర్ చేసుకుంటాము. రావే వెళ్ళి ప్రేయర్ చేసుకుందాం. సరే ఆంటీ, మేము వెళ్ళొస్తాం. ఓకే అమ్మా. మేము వచ్చిన ప్రతిసారి తప్పకుండా ఈ చర్చికి వస్తామా ఆంటీ? ఓకే అమ్మా, అమ్మని అడిగినా అని చెప్పండి. ఓకే ఆంటీ. వెళ్ళిరా. భయపడకు సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థమవ్వదు. నీ కన్నీటి ప్రార్థన ఎప్పటికీ వృధా కాదు. ఆ తల్లి కార్చిన కన్నీరు, ఆ తల్లి చేసిన ప్రార్థన ఆ పిల్లలకు, ఆ కుటుంబానికి ఎంత ఆశీర్వాదమో చూడండి. దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆశీర్వాదంగా మారి నీ ఇంటిని గొప్పగా దీవిస్తుంది. అదే దేవుని మహాకృప.